బీజేపీ బీఆర్ఎస్ కలిసి అలయన్స్ లో వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం సునాయాసంగా. ఓకే, రైట్. వెంకటేశ్వర్లు గారు విన్నారు కదా, వాళ్ళ కాన్ఫరెన్స్ విన్నారు కదా. సో సీఎం రేవంత్ ఏమో 10 ఏళ్ళు అంటే 2034 వరకు నేనే సీఎం అని ఆయన చెప్తున్నారు. మళ్ళీ ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇటువైపు ఏమో బీజేపీ వాళ్ళ విశ్వాసం వాళ్ళకుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు అంటున్నారు. సో వీటన్నింటిలో మరి బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? జమిలి వస్తే మరి ఏంటి పరిస్థితి? గుడ్ ఈవినింగ్ రాజనీతి వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు, స్పెషల్ గా డెబిట్ లో పాల్గొన్న మిత్రులకు. ఇప్పటిదాకా కాంగ్రెస్ గెస్ట్ చరణ్ కౌశిక్ గారు మిత్రుడు చెప్పిన విన్నాను. అబద్ధాలు ఆడడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 32 నెలలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది, ఢిల్లీలో ఎట్లుంది, ఈరోజు ఖమ్మం మీటింగ్ లో ఎట్లుంది అనేది ప్రజలు చూస్తున్నారు. సరే, మేము ఓడిపోవచ్చు, మాకు సీట్లు రాకపోవచ్చు, మీరు గెలవచ్చు, కానీ గెలిచిన వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిండ్రు. ఎందుకంటే ఇవాళ 32 నెలలుగా అన్నదాతల ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి, నేతల ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి, రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి, అవి గ్రహించాలి. నేను ఏమంటున్నానంటే కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయింది, చేవల డిక్లరేషన్ ఎక్కడ పోయింది, వరంగల్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, హైదరాబాద్ మైనారిటీ యూత్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది కూడా చెప్పాలి. నేను ఏమంటుంటే ప్రతిసారి ప్రతి డిబేట్ లో 32 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకునే కాలయాపన చేస్తారు తప్ప మిగతా అంశాలు మాట్లాడాలి. నేను ఏమంటుంటే జమ్లీ ఎలక్షన్ వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసా, చరణ్ కౌశిక్ గారికి తెలుసా, వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి లేదా మోడీ గారు ఏమైనా చెప్పారా? వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఢిల్లీలో ఏమైనా కాంగ్రెస్ బీజేపీ పొత్తుతో నడుస్తుందా? నేను ఏమంటున్నంటే ఒక పార్లమెంటరీ వ్యవస్థ ప్రక్రియ స్టార్ట్ కాలేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు, ఆ బిల్లు వీగిపోయింది, అసలు మహిళా బిల్లు జాడలేదు. ఇవన్నీ కాకుండా రేవంత్ రెడ్డి గారు రాజకీయ జిమ్మిక్లతో వ్యవహారం చేస్తున్నాడు. ఇలా మున్సిపల్ శాఖ మంత్రి లేడు, విద్యా శాఖ మంత్రి లేడు, హోం శాఖ మంత్రి లేడు. మీరు పరిపాలన చేయండి. ఫస్ట్ మీరు గౌరవంగా ప్రజలు మిమ్మల్ని పరిపాలించమని గెలిపించినప్పుడు మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి మీరు ఫుల్ఫిల్ చేయకుండా, మీ మినిస్టర్ లేకుండా ఇలా కడియం శ్రేయర్ గారికి మన కొండ సురేఖ గారికి ఏం లొల్లి జరుగుతుంది, మోత్కూరులో ఏం లొల్లి జరుగుతుంది, దాని మీద మీరు కమిటీలు వేసుకొని ఏం క్లారిటీ ఇస్తున్నారు? నేను ఏమంటున్నంటే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక అపోజిషన్ లీడర్ గా మేము అడిగిన దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. పతాకం ఫామ్ హౌస్ లో పండుకుంటున్నాడు, అసెంబ్లీలో మా గౌరవం ఎమ్మెల్యేలు మాట్లాడిన వాటికే మీ దగ్గర సమాధానం లేకపోయా. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, చర్చ మొదలు పెట్టాలంటే రెడ్డి వచ్చే మళ్ళీ మొదల మీరు అవసరం. ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఏం అడుగుతున్నాడో, క్వశ్చన్ అవర్లు ఏం అడుగుతున్నాడో, ఎంజాయ్మెంట్ మోషన్లు ఏం అడుగుతున్నాడో వాటికి చెప్పలేక కేసీఆర్ గారు రావాలి. భారతదేశంలో ఉన్న 29 ముఖ్యమంత్రులను మనం పరిశీలిస్తే లాస్ట్ 80 సంవత్సరాల స్వాతంత్రంలో ఈ రేవంత్ రెడ్డి గారు పరిపాలించినటువంటి బూతుల పరిపాలన ఎవరు చేయలేదు. మీరు పరిపాలించండి అంటే ఎవ్రీ డే ఇలా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి వెళ్ళి రాకుంటే ఒక చరిత్ర, వస్తే ఒక రికార్డు, హెడ్ లైన్స్. ఇదా రేవంత్ రెడ్డి గారి పరిపాలన? మీరు ఇచ్చిన ఏంటి? మీ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి రావాల్సిన అవసరం అయితే ఉంది కదా. అసెంబ్లీకి ఫ్లోర్ లీడర్ హాజరు అవ్వాలి, అక్కడ చర్చలు జరుగుతాయి, ప్రజా సమస్యలపై మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉండి మీరు పోరాడాలి ప్రజల తరపున. ఇప్పుడు నేను ఏమంటున్నంటే మీరు అడిగింది వాస్తవం. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎందుకు రావడం లేదన్నది ప్రజలందరూ గ్రహిస్తారు. ఆయన ఎందుకు వచ్చి సంతకం పెట్టిపోతారో ప్రజలు